సో ఓఆర్ఆర్ లోపు ఓఆర్ఆర్ కోర్ సిటీలో ఉన్న దాని గురించి ఇటీవల చాలా పెద్ద ఇష్యూ వస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద కుంభకోణం అంటారు బీఆర్ఎస్. 5 లక్షల కోట్ల కుంభకోణం హిల్ టాప్ ఇష్యూ సంబంధించి, ఈ పరిశ్రమలకు ల్యాండ్స్ సంబంధించి అని అంటారు. ఇదంతా కూడా ఒకటి ప్రభుత్వానికి ఆదాయ వనరు, రెండోది కమిషన్స్. అసలు జీవో రాగానే నల్ల స్కామ్ ఉంది అంటారు. అసలు రాకముందే అన్నారు, రాకముందే అంటున్నారు. అసలు ఏ విధమైన స్కామ్ జరుగుతుందండి? ఈరోజు 5 లక్షలకు సంబంధించిన ఫస్ట్ ఏమన్నారు, ఇప్పుడు కూడా అదే అంటా ఉన్నారు, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు అంటారు. అసలు ప్రభుత్వ భూమే కాదు అసలు. అసలు ప్రభుత్వ భూమి గాంధీ సొంత భూములు ఎవరికైతే వారికి పూర్తి స్థాయిలో వారి ప్రాపర్టీ హక్కులు ఉన్నాయో వారికి ఒక సదుపాయం కన్వర్షన్కి. దాని ప్రభుత్వ భూమి ఎట్లయితుందండి? 30% ఎందుకు ఇస్తున్నారు? 30%, 50% ఏంది కన్వర్షన్ ఫీ? రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు 30% మతలబు ఉందంటారు. ఇప్పుడు వారు చెప్పింది ఏంది, ప్రభుత్వ భూములు అప్పనంగా ఇస్తున్నామంటున్నారు. ప్రభుత్వ భూములే కాదంటున్నా నేను. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. రెగ్యులరైజ్ కు కొంత రెగ్యులరైజేషనే లేదు దీంట్లో. కన్వర్షన్ వారి ప్రభుత్వంలో ఈరోజు లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములను అప్పనంగా ఫ్రీ హోల్డ్ చేసిండ్రు. మేము కన్వర్షన్ ఫీజు తీసుకుంటున్నాము. 50%, 30% శాస్త్రీయబద్ధంగా ఈరోజు వారి దగ్గర ఉన్న భూములకు సంబంధించి వారికి ఒక సదుపాయం కలిగిస్తే ఆదాయ వనరులు వారికి కలుగుతాయి. ఎవరి దగ్గర అయితే వారి భూమి ఉందో, ఎక్కడైతే సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ సిక్ ఇండస్ట్రీని రివైవ్ చేసుకోవడానికి ఆస్కారం ఓఆర్ఆర్ అవతల చేయడానికి. అదేవిధంగా 100% కమర్షియల్ యూసేజ్ పర్మిషన్ ఇస్తే ప్రాబ్లం కదా అక్కడ ఒకటేసారి. ఇప్పుడు అందుకోసమే నేను స్పష్టంగా చెప్పడం, మాస్టర్ ప్లాన్ తయారు చేసినాకనే ఇవన్నీ అవుతాయి. ఇంకా గైడ్ లైన్స్ ఇష్యూ చేయలే, ఇంకా రూల్స్ రాలే. అప్పుడే ఈ అన్ని అసలు 9,000 ఎకరాలు అని చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి తెలిసి ఉండాలండి. పరిశ్రమలకు సంబంధించిన వాడ ఏర్పడ్డప్పుడు రోడ్లకు, కామన్ ఫెసిలిటీకి, సీవరేజ్కి, దానికి సంబంధించి మొత్తం కూడా సగానికి సగం ఈరోజు డెవలప్మెంట్కి పోతుంది. ఏదైతే 4,000 పైచలకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు ఒకటే గాల్లో వదిలేసిండ్రు 9,000 ఎకరాలని. తర్వాత గాల్లో వదిలేసిండ్రు ఇది ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని. అమ్ముకునేది ఏందండి? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. దిస్ ఈజ్ నాట్ గవర్నమెంట్ ల్యాండ్. దిస్ ప్రభుత్వ భూములే కావు. దానికి ఏ విధమైన లెక్కేస్తున్నారు? 30% కాకుండా 100% మార్కెట్ వాల్యూ, లేకపోతే 70-80%. ఈరోజు దానికి సంబంధించి హెచ్ఎండిఏ, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన మా స్పెషల్ సిఎస్ కమిషనర్ అందరూ కూడా ఈ పరిశ్రమలకు సంబంధించిన అసోసియేషన్స్తో అక్కడ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఈ విధంగా అయితే మాకు సదుపాయం కలుగుతుంది, లేకుంటే ఏ విధంగా మీరు ఈ విధమైన జీవోలు తీసుకొస్తే మాకు ఉపయోగపడదు అని ఆలోచన చేస్తే కాలుష్య నివారణకు ప్రధానమైన అంశంగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపడున్న ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ అటువైపు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టకపోతే అదే కన్వర్షన్. ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టదని ఇదే వారికి అవకాశం. ఓఆర్ఆర్ బయట పరిశ్రమలకు సంబంధించిన పార్కులకు సంబంధించిన ఇవ్వటం జరుగుతుంది. వారు సొంతకు కూడా కొనుక్కుంటారు. సొంతకు కూడా కొనుక్కొని కాలుష్యానికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలా, లేకుంటే ఏదైనా ఉంటే పరిశ్రమకు సంబంధించిన పెట్టాలా. ఇది కూడా వాళ్ళ భూమి అండి. స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, వారి సొంత భూములు. కాకపోతే వాళ్ళు కమర్షియల్ గా యూజ్ చేయడానికి అవకాశం లేదు. కన్వర్షన్ ఫీజు చేయడానికి పెట్టి వారి పరిశ్రమలు అంటున్నారు. మా టైంలో మేము ఇవ్వలేదు. వారి టైంలో క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మేము మొన్న కూడా చెప్పడం 100% పైన కట్టమన్నాం మేము. 100% ఈరోజు లీజ్ ల్యాండ్కి సంబంధించి, లీజ్ ల్యాండ్ అంటే ఎవరిది? గవర్నమెంట్ది. లీజ్ ల్యాండ్కి సంబంధించి ఆజామాబాద్, ఇంకో 2 ఇండస్ట్రియల్ పార్క్స్, అవన్నీ లీజ్ ల్యాండ్స్. నేను ఈరోజు చెప్తా ఉన్నా, లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్ అప్పనంగా వాళ్ళు అమ్ముకున్నారు 100%. సరే, లీజ్కి ఇచ్చిన వానికి అమ్ముకున్నావా?
అమ్ముకున్నారు. అక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వారిపై ఆ భూములకు కూడా 200% పెట్టిర్రు. 200% అంటే ఏం అధికారం లేదు, మీరు సబ్లీజ్ తీసుకోనో లేకుంటే ఇల్లీగల్గా అక్కడ భూమి ఉందని ప్రభుత్వ భూమి ఉంటే దానికి 200% కట్టి రెగ్యులరైజ్ చేసారు. వారా మమ్మల్ని అడిగేది ఆ ఏం నైతిక హక్కు ఉంది వారికి? ఎట్లా ఈ జీవో బయటికి వచ్చిన దాని గురించి ఏ జీవోలన్నా రానియండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ప్రభుత్వం ఫంక్షనాలిటీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సో ఆ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా విచారణ జరుపుతాం, ముందుకు తీసుకెళ్తాం. సో మీ హయాంలో వాళ్ళు ఏమంటారంటే ఈ 2 సంవత్సరాలు ఒక్క పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా వచ్చిందా రాష్ట్రంలో? ఒక పెద్ద కార్యక్రమం అయినా చేశారా? ఒక పెద్ద పెట్టుబడి అయినా వచ్చిందా? ఒక పెద్ద పెట్టుబడి అయినా గ్రౌండ్ అయిందా, స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వారు వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్ని గ్రౌండ్ అయినాయండి? ఎన్ని గ్రౌండ్ అయినాయి అసలు? నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు వచ్చిన 5-6 ఏళ్లకు 7-8 ఏళ్లకు 9 ఏళ్లకు గ్రౌండ్ అయినాయి. వారు ఎట్లా అడుగుతారండి? చాలా ఫాక్స్ కాన్ వెళ్ళిపోయింది, మిగతా ఫాక్స్ కాన్ ఎక్కడ వెళ్ళిపోలేదు. ఫాక్స్ కాన్ యూనిట్ ఉంది, ఫాక్స్ కాన్ యూనిట్ ఇక్కడే ఉంది. ఫాక్స్ కాన్ సంబంధించిన వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ఫాక్స్ కాన్ ఎక్కడ పోయిందండి? వారికి ఎక్స్పాన్షన్ దశలో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మద్రాసులో పెడతా ఉన్నారు, ఒకటి ఢిల్లీలో పెడతా ఉన్నారు, ఒకటి యూపీలో పెడతా ఉన్నారు, ఒకటి బెంగళూరులో పెట్టినరు. సో వారు కంపెనీ పాలసీని పెట్టి మీ దగ్గరికి ఎందుకు రాలేదంటే ఫాక్స్ వాతావరణం లేదంటారు. ఎలాంటి సంబంధించి కూడా వెళ్ళిపోయింది. దట్ ఈస్ నాట్ ఇండస్ట్రీ అండి, అంటే దట్ ఈస్ నాట్ ఇండస్ట్రీ. మెట్రో రైలుకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 2 సంవత్సరాల నుంచి ఎల్ఎన్టీ వాళ్ళని ఎన్ఓసి ఇస్తే తప్ప ఈ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కాదు. వారు ఇవ్వటం లేదు. మీరన్నా చేయండి, లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేశానా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము చేయలేము, మేము వెళ్ళిపోతున్నామని వారంతటా వారు చెప్పిండ్రు. వారు ఎన్ఓసి ఇవ్వకుంటే వాళ్ళని జైల్లో పెడతామని కామెంట్ చేశారు. ఎవరన్నారు? సీఎం అన్నాడా, కేటీఆర్ గారు అన్నారా? సీఎం వాళ్ళను అన్నాడని కేటీఆర్ అన్నాడు. అవును, అంటే అది మీరు అదే అసలు సోషల్ మీడియా కాంక్లేవ్ అన్నారు కదా. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించే ప్రతి ప్రశ్న, కేటీఆర్ మాట్లాడింది, టీఆర్ఎస్ మాట్లాడిన ప్రతి ప్రశ్న మీరు మాట్లాడి నన్ను అడుగుతా ఉన్నారు. 100%. ఎందుకంటే వారిది మీరు ఒక బైబిల్గా తీసుకునే అంశం కాదది. వారు అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే దానికి జవాబు చెప్పమంటే కుదరదు. ఎందుకని చెప్తా ఉన్నామంటే ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి మెట్రో రైలు నడుపుతా ఉన్న ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వకుంటే మెట్రో రైలు ఎక్స్పాన్షన్ కాదు, సెకండ్ ఫేజ్ ఏ సెకండ్ ఫేజ్ బి కాదు. చాలా రోజుల నుంచి అధికారులు ప్రభుత్వం వారిని అడుగుతూ ఉంటే మేము ఇవ్వము, ఇచ్చే పరిస్థితుల్లో లేమంటే మేము కేంద్ర ప్రభుత్వం సంబంధించి నడుపుకుంటాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే లేదు, మాకు సంబంధించిన షేర్స్ మేము వదులుకుంటామని చెప్పారు. సో అది కూడా అతను ఎవరో మాట్లాడితే జైల్లో పెడతామంటే ఇస్తారా అండి? ఎవరైనా ఇస్తారా? అట్లా మొత్తం ఎల్ఎన్టీ అంటే చాలా చిన్న వ్యవస్థ కాదు, చిన్న పిల్లోళ్ళ వ్యవస్థ కాదు, చిల్ల వ్యవస్థ కూడా కాదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగానే వారికి ఒక పెద్ద వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు ఇట్లాంటి ప్రభుత్వాలు ఎన్నో చూసి ఉంటారు. సో పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు దావోస్ సదస్సులో 2 సార్లు జరిగింది. ఎంతవరకు గ్రౌండ్ అయిన 1,75,000 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చాయన్నారు. సో దాని కార్యరూపం దాల్చేవింది. కొత్త ఎంప్లాయ్మెంట్ ఎంత జరిగింది, ముఖ్యంగా ఐటీ? నేను అంటున్నానండి స్పష్టంగా, అంటే ఎప్పుడైనా పెట్టుబడి ఎంఓయూ చేసినప్పుడు ఎంఓయూ తర్వాత అనేక అంశాలు ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ కావాలి, ఆ కంపెనీ సంబంధించిన అనేక అంశాలు ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా ముందుకు పోతూ ఉంటే వారికి అనుకున్న లక్ష్యపరంగా ఈరోజు ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే కనీసం 2-3 సంవత్సరాలు అవుతుంది మినిమం. బిల్డింగ్ కట్టాలి, దానికి సంబంధించిన మెషినరీ తీసుకురావాలి. ఈరోజు పెట్టుబడి ఇలా వచ్చినాయి, రేపు ఎందుకు రాలే ఉపాధి అనే వాళ్ళు అడుగుతున్నారు. చాలా వరకు బోగస్ కంపెనీలు అంటున్నారు వాళ్ళు. చెప్పాను కదా, మీరు మళ్ళీ అదే అడుగుతా ఉన్నారు. వాళ్ళు బోగస్ కంపెనీ అంటున్నారు, వారికి ఇదే అంటున్నారు, వారికి అదే అంటున్నారు. అంటే ఎన్నిసార్లు జవాబు చెప్పిన. ఈరోజు మేము ఎంఓయూలు చేసేటప్పుడు అన్ని తీర్ల మా అధికారులు ఆలోచన చేసి చేస్తాం. సో ఎక్కడైనా ఎవరికైనా ఫైనాన్షియల్ క్లోజర్ కాకుండా ఉంటే
వారు ముందుకు రారు, వారు మళ్ళా మాకు తిరిగి చూడరు. అట్లాంటివి 60 to 40 to 30 to 40% ఉంటాయి. ఇదే రాష్ట్రంలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎంఓయూలు చేసుకునే వారికి 100కి 100% ఎవరు రారు జనరల్లీ కూడా. వచ్చిన దాంట్లో ఏ విధంగా ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది, ఆ ఫెసిలిటేట్ చేసే దాంట్లో ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా తప్పు లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో సంశయమే లేదు. దానికి తోడు ఈరోజు పెట్టుబడులు పెట్టే దాంట్లో ఇప్పటి వరకు చాలా వరకు కూడా 50% మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి సంబంధించిన పరిశ్రమలు వచ్చి ఈరోజు వారు వారి కేటాయింపు చేసిన భూముల్లో పనులు మొదలు పెట్టుకున్నారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి. కొన్ని కంపెనీస్ యాక్షన్లు కూడా వచ్చినాయి, దానివల్ల ఉపాధి పెరిగింది. ఆ క్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాము. మొన్న జనవరిలో జరిగిన తర్వాత రెడీమేడ్ వారి ఫ్యాక్టరీ అవైలబిలిటీ లేకుంటే ఫాస్ట్గా చేసిన వారికి మొన్న ఈ మధ్యన చూశారు. జిఎంఆర్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు వచ్చి సోయానా ఆ కంపెనీకి సంబంధించిన ఏరోస్పేస్కు సంబంధించిన నాయకుడు, మేము జనవరిలో ఎంఓయూ చేసాం, డిసెంబర్ మాసంలో దీన్ని మొదలు పెడుతున్నామని మొదలుపెట్టారు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దట్ కంపెనీ ఆల్సో. వాళ్ళకు కొంతమందికి 6 నెలల్లో చేస్తారు, కొంతమంది 2 ఏళ్ళకి చేస్తారు, కొంతమందికి పెద్ద కంపెనీస్ ఉంటే 3 ఏళ్ళకి జరుగుతాయి, 4 ఏళ్ళకి జరుగుతాయి. రేపే జరగాలని ఎక్కడ కూడా లేదు. ఈరోజు మేము ఒక పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాం. ఈరోజు మనం రేపు ఈ సమిట్లో కానీ రేపు దావోస్లో కానీ ఎంఓయూలు చేసుకుంటారు. అంటే ఎంఓయూలు చేసుకున్నప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వంపై, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలపై వారు చూపెడుతున్న నమ్మకం, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఈ వాతావరణం మనకు ఉపయోగపడుతుందని. దాని తదుపరి అనేక అంశాలు ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం. ఈరోజు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ ఉంటాయి, దానికి ఒక స్టాట్యుటరీ టైం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా మీకు? సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ప్రత్యేకంగా సెమీ కండక్టర్స్ విషయంలో ఇప్పటి వరకు సపోర్ట్ కనబడలేదు. ఇండియన్ ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఇచ్చేట్టున్నారు ఐపీకి. ఇండియన్ సెమీ కండక్టర్స్ మెషిన్ కింద 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొన్న ఈ మధ్యలో ఈ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వచ్చిన వారికి ఆఖరి సమయంలో తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెడితేనే సబ్సిడీ వస్తుందనే ఒక అభిప్రాయం ఇస్తే ఆ పెట్టుబడిదారు 50% సబ్సిడీని పోట్టుకొని ఇక్కడికి ఎందుకు వస్తారు?